సీనియర్ కాపు నాయకులు మొదట ఈ విషయానికి సంబంధించి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేటువంటి క్రమంలో మరి పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఆయన కూడా ప్రముఖులని చెప్పాలి. అదేవిధంగా కోటిపల్లి అయ్యప్ప గారు సీనియర్ హైకోర్టు అడ్వకేటు. సో మరి వారు కూడా ఈ అంశానికి సంబంధించి గ్రౌండ్లో కీలకంగా వర్క్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి కొద్దిసేపట్లో ఫోన్ కాల్లో మనతోటి మరి కొంతమంది కూడా జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మనం ఏలూరు ప్రసాద్ గారితో మాట్లాడదాం. ఏలూరు ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే బ్రహ్మనాయుడు గారు. యా ప్రసాద్ గారు, మీరు ఈ విషయం గురించి 2-3 సార్లు ప్రయత్నం చేసినా నేను అందుబాటులో లేకపోవడం వల్ల పార్టిసిపేట్ కాలేకపోయాను. ఇంత పెద్ద బాధ్యత తీసుకొని ఆ కుటుంబానికి ఈ రోజున ఏమైనా వాళ్ళకి స్వాంతన చేకూరింది అంటే దట్ క్రెడిట్ గోస్ టు అన్డౌటెడ్లీ 99 టీవీ. థ్యాంక్ యూ సార్. అండ్ ఎక్స్క్లూజివ్లీ యూ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ఇట్. ఐఎమ్ పర్సనలీ అప్రిషియేటింగ్ బ్రహ్మనాయుడు గారు. ప్రజా సమస్యల మీద స్పందించేటువంటి మీ గుణం ఆదర్శవంతంగా ఉండాలని ఆశిస్తాను. ఇకపోతే సార్, ఈ ఘటనకు సంబంధించి నిన్న ప్రభుత్వం కదిలింది. సాక్షాత్తు హోంమంత్రి గారు, మంత్రి నారాయణ గారు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి గారు, సో వాళ్ళ ముగ్గురు వెళ్ళి ఆ బాధితుడి కుటుంబ సభ్యుల్ని మరి వారిని ఓదార్చి పరామర్శించి ప్రెస్ మీట్ కూడా పెట్టిన పరిస్థితి ఉంది. సో మీరు ఈ అంశాలన్నీ చూశారు. మరి సో మీ స్పందన ఏంటి? ఏలూరు ప్రసాద్ గారు, మీరు బాధితుడి కుటుంబానికి న్యాయం జరిపించటంలో ఒక అడుగైనా ముందుకు వేశారని అనుకోవచ్చా? విజయం సాధించారని అనుకోవచ్చా? ఇది ప్రాథమికంగా ఒక అడుగు ఊడిందని మాత్రం నేను చెప్పగలను. ఇది స్పందించారు అని అంటే నాకు మనసాక్షిగా అది అంటాం ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికి 16 రోజులైంది. 16 రోజుల తర్వాత ఆ స్థానిక ఎమ్మెల్యే రావడం, 16 రోజుల వరకు మరి ఆయన ఏం చేస్తున్నాడో తెలీదు. సహజంగా వివాహాలు, మరణాలు ఇటువంటి ఏం జరిగినా కూడా స్థానిక ఎమ్మెల్యే అక్కడ వాలిపోతారు. మరి అటువంటిది ఇతని విషయంలో దీని నేపథ్యం మీకు కొంత చెప్పాలి బ్రహ్మనాయుడు గారు. ఇతన్ని ఈ కందుకూరు దగ్గర గుడ్లూరు మండలానికి సంబంధించినటువంటి ఈ వ్యక్తి వీళ్ళకి ఈ విధంగా యాక్సిడెంట్ అయ్యి తెలుసుకున్నటువంటి విషయం నా నోటీస్కి రాగానే నేను ఉదయ్ హాస్పిటల్స్ కి వెళ్ళి బాధితులను పరామర్శించడం జరిగింది. పరామర్శ కూడా అనుకోను, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ అపస్మారక స్థితిలో ఉన్నారు. వాళ్ళు అపస్మారక స్థితిలో మాట్లాడే పరిస్థితి కానీ గుర్తుపెట్టే పరిస్థితి కానీ లేదు. ఆ రోజు ప్రాణానికి కూడా వాళ్ళు ఇంకా మేము గ్యారంటీ చెప్పలేమండి అన్నటువంటి స్థితిలోనే ఆ హాస్పిటల్ యాజమాన్యం నాకు చెప్పింది. కడు పేద అంటే కనీసం కట్టుకోవడానికి మంచి బట్టలు కూడా లేనటువంటి వాళ్ళ తల్లిదండ్రులను చూసి మనసు ద్రవించి నాకు ఏదైనా సరే నా పరిధిలో ఉన్నటువంటి సహాయం వీళ్ళకి చేయాలి, దీన్ని 10 మందికి తెలిసేటట్టు చేయాలి అని మొదలు పెట్టినటువంటి ప్రయత్నమే నాది. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని చందు జనార్దన్ గారికి ఫోన్ ద్వారా తెలియజేసి మిత్రమా ఇట్లా ఉంది అని చెప్పాను. ఆయనకు అప్పటికి ఇంకా మెసేజ్ చేరలేదు. ఆయన వెంటనే నేను వెళ్ళిన మరుసటి రోజు ఉదయ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత సోదరులు ఆమంచి సోములు గారు, దాసరాములు గారు, నేను ఆ 3-4 రోజులు ఆ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ బాగోగులు ఏం జరుగుతుంది అంటే ఏం లేదు, వీళ్ళు కడు పేదవాళ్ళు, వీళ్ళకి నేను ఏదైనా సహాయం చేయాలి, నా దృష్టిలోకి వచ్చినటువంటి అంశాలను కూడా నేనేం చేయలేకపోతే అంతకంటే నాకు పెద్ద పనిష్మెంట్, మానసికంగా నాకు అంత పెద్ద పనిష్మెంట్ లేదు అని నేను భావించాను. అంటే ఏంటి నేను చేసే కృషి అంటే దీన్ని బాహ్య ప్రపంచానికి తెలియచేయటం, అందరికీ షేర్ చేయటం, దీన్ని ఈ విధంగా అన్యాయం జరిగింది అని చెప్పనే. ఎందుకంటే వాళ్ళకి ఆ పత్రిక ముందుకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. ఆ తర్వాత దాంట్లో అనుకుంటాను దాంట్లో ఉన్నాడు సోదరుడు అయ్యప్ప, కోటిపల్లి అయ్యప్ప కూడా మేము కందుకూరు వెళ్ళినప్పుడు నేను ఆయన అక్కడ చూసినటువంటి జ్ఞాపకం ఉంది. ఆమంచి సోములు గారు మేమందరం బయలుదేరి అక్కడ చేరుకొని ఏదో ఒక తాపత్రయం అందరికి. కాకపోతే కొన్ని రకాలైనటువంటి కామెంట్స్ విన్నప్పుడు దీనికి కులము రంగు పులుముతున్నారు, ఇది కులాలకు అతీతంగా జరిగింది అని చెప్పని నేను అనిత గారు పోయి మాట్లాడి అన్నిటికంటే హాస్యాస్పదం ఏంటంటే ఆమె ఒక పదం ఉపయోగించింది, ఆర్థిక లావాదేవీల విషయంలో అని చెప్పింది బ్రహ్మనాయుడు గారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఆయన అక్కడే ఉన్నాడు, అయ్యప్ప గారు ఉన్నారు, అది ఒక గొడ్ల చావిడి, మన భాషలో చెప్పాలంటే ఒక గొడ్ల చావిడి. రోజువారీ కూలీ చేసుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు, ఒక అరెకరం పొలం లేదు, ఉండటానికి ఇల్లు లేదు, అతనికి ఇసుక ర్యాంపు ఎమ్మెల్యేతో పాటు కలిసి చేసేటువంటి వ్యక్తితోటి వ్యాపార లావాదేవీలు ఏం చేసిన మనం పోయిచ్చిందేను వీళ్ళు మాట్లాడుతున్న అంశం ఒకటేనా అని చెప్పి మాకు సందేహం వచ్చింది. దీన్ని ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు? అసలు దీన్ని పొలం రంగు పూస్తే రాదు కదా, ఎలా వస్తుంది? పొలం రంగు పూస్తే వస్తుందా? అతను నాకేం భయం లేదు, మీరు బలిజ వాళ్ళు 4 ఇళ్ళు ఉన్నాయి, మీరు ప్లే చేస్తాను, నేను మీకు బయట పంపిస్తాను. వాళ్ళ మిస్సెస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్
ఉమ్, ఆ అమ్మాయిని ఫోన్ లో బెదిరించినటువంటి విధానం ఏంటంటే, మీరెంత ఆఫ్టర్లు మీ 4 ఇల్లు ఉన్నాయి బలిజోళ్ళై, నేను కేకేస్తే మా ఊళ్ళందరూ వస్తారు, ఉమ్, నన్ను పోలీసులు గాని ఇటువైపు ఎమ్మెల్యే గాని నన్ను ఏం చేయలేరు, గవర్నమెంట్ మాది అని చెప్పని అంతకుడు అతను ఆ విధంగా అనౌన్స్ చేస్తా ఉంటే, ఎవరో దానికి పొలం రంగు పూల మీద ఏంటి నాకు అందుబాటున విషయం అనమాట. రకరకాలుగా దీన్ని తిప్పుతున్నారు. అది మంచిది కాదు, పెద్దలు దీని గురించి ఆలోచించాలి. మరి అదే సమాజ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే తటస్థంగా ఉండాలి. పైగా చచ్చిపోయినటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వానికి చాలా అభిమాని. ఆయన మన గణేష్ నిమజ్జనంలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటోను తెలుగుదేశం బ్యానర్లు కట్టుకొని గణేష్ నిమజ్జనం ట్రాక్టర్ కట్టుకుని తిరిగాడని చెప్పి స్థానికులు చెబుతుంటే అది కంట తడిపెట్టించేటువంటి విధంగా ఉంది. అంటే చనిపోయిన వ్యక్తి కులాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ అందవలసినటువంటి సాయం, ప్రభుత్వ సహకారం ఉంటాయా అనేటువంటి సందేహం కలుగుతుంది మాకు బ్రహ్మనాయుడు గారు. ఉమ్, అంటే ఇదే చనిపోయినటువంటి వ్యక్తి కనుక ఏదైనా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుక అయినట్టయితే పోటీపడి వెళ్ళి మరీ సహాయం చేస్తారా? అతను కాపు కాబట్టి ఎవరు స్పందిస్తే ఎవరికి కులముద్ర వేస్తారని చెప్పని ఆలోచిస్తున్నారే. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. టాపిక్ ని డైవర్ట్ చేసి మేము మాట్లాడేటువంటి మాటల్ని మేమేదో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా సందర్భం వచ్చింది కాబట్టి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. నేను 1983 అనుకుంటా జనరల్ గా కాలేజీ చదివేటువంటి కాలేజీలోకి ఎంటర్ అయ్యాను. జస్ట్ రోజుల్లో ఖైదీ సినిమాకి పిచ్చోళ్ళగా బ్యాన్లు కట్టి చిరంజీవి గారి కట్టినటువంటి చిరంజీవి గారి అభిమానులు మేము. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నువ్వు మీసాల పిల్లలు నాకు ఫోన్ చేసి, అన్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తావేందన్నా అని చెప్పంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కాదు, బాధితుడు ఇక్కడ బాధితుడికి న్యాయం చేయండి నేను అర్థించాలి. నేను న్యాయం చేయమని ఎవరికి అప్పీల్ చేయాలి? గవర్నమెంట్కి అప్పీల్ చేయాలి. గవర్నమెంట్ అంటే ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అది పవన్ కళ్యాణ్ గారు కాదు, అంటే చంద్రబాబు గారు మెయిన్ కదా సార్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. తప్పదు కదా బ్రహ్మనాయుడు గారు. ఉమ్, మీ డిబేట్ లో నా బైట్స్ చాలా ఉంటాయి, దాన్ని వాటిని ఒకసారి పే చేయండి. అవును అవును. పవన్ కళ్యాణ్ గారితో జత కట్టనప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద నేను మాట్లాడినటువంటి కామెంట్స్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ మీద చేసిన పోరాటం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ప్రభుత్వాన్ని అవసరమైన సందర్భంలో నిలిచినటువంటి ఉన్నాయి. నాకు అది ఉన్నదండి. నాకు అంటే ముఖ్యమంత్రిని బట్టి నా నిర్ణయం మారదు. ఇది చాలా జెన్యున్. ఇది ఒక తల్లికి గర్భశోకం కలిగించినటువంటి 3 పిల్లలు చావు బతుకులు ఉంటే నేను పలకరిస్తానికి పోయినప్పుడు దాంట్లో ఒక్కడు చిన్నగా అడిగాడు, మా అన్నయ్యకి ఎట్లా ఉందని అని చెప్పి హృదయం ద్రవించకపోయింది నాకు. అంటే వాళ్ళ అన్నయ్య చనిపోయిన విషయం వాడికి తెలియదు. ఆ, వాళ్ళగానే పక్క కంపార్ట్మెంట్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఐసీలో ఉన్నాడు అనుకుంటున్నాడు అబ్బాయి. అటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు మాట్లాడేటటువంటి మాటలు ఇప్పుడు కూల్ గా ఏసీ రూమ్ లో కూర్చుంటే మాట్లాడుకునేటువంటి మాటలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. దాన్ని గమనించాలి. ఎందుకంటే ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫీలింగ్స్ ని బట్టి ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానంలో నేను ఒక రకంగా మాట్లాడొచ్చు, అతను దాసర్ రాము ఒక రకంగా మాట్లాడొచ్చు, అదే ఆమంచి సోములు ఒక రకంగా మాట్లాడొచ్చు. అది వ్యక్తిగతం. అది రకంగా అందరూ కంట్రోల్లో ఉండాలని లేదు. ఎవరు కులం రంగు పూస్తున్నారు అని అంటే ఈ రోజు పర్యవేక్షించడానికి వాళ్ళని పరామర్శించడానికి వచ్చేటువంటి తెలుగుదేశం వాళ్ళు కూడా తెలుగుదేశం కమ్యూనిటీకి